హాయ్ అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము సంక్రాంతికి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటాము. వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టేసి బట్టలు పెట్టుకుంటాము. పులిహోర, వడ, పొంగలన్నము, భక్షాలు, మనం ఇంట్లో ఏ కర్రీస్ చేసుకుంటామో అవన్నీ పెట్టేసుకుంటాము. ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. ఫస్ట్ ఎంట్రన్స్లోనే వినాయకమయ్య స్వామి ఉంటాడు. ఇక్కడ ఇది వేప చెట్టుకు పూజిస్తారు. రోడ్డుకు పక్కనే ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి. ఇది మనం గుడికి లోపలికి వెళ్ళేటప్పుడు గణపతి స్వామి కాడి నుంచి మనము గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడంతా చూడండి, చుట్టూ ప్రశాంతంగా చెట్లు అవన్నీ చాలా బాగుంటుంది ఈ గుడి. అభయ ఆంజనేయ స్వామి గుడి ఇది. కూర్చోడానికి ఇక్కడ అన్ని ఇట్లా చైర్స్ లాగా వేసి పెట్టారు. ఇది ధ్వజస్తంభము. ఆంజనేయ స్వామికి ఎదురుగా ఈ ధ్వజస్తంభం పెట్టారు. ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అభయాంజనేయ స్వామి గుడి. ఇక్కడే నాగులు కూడా ఉన్నాయి. వినాయకమయ్య స్వామి వెనక పక్కకు ఇట్లా నాగులు పెట్టారు. ఎవరైనా పాలు పోసి పసుపు కుంకుమ వేసుకొని పూజించుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ పూజించుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉంది. నాగులు ఇవి ఆంజనేయ స్వామి చెప్పులు, పాదుకలు, అవి వాటిని కూడా పూజిస్తారు. ఇక్కడ విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. అభయ ఆంజనేయ స్వామి అభయం ఇస్తున్నట్టుగానే ఉంటుంది ఇక్కడ. ఇది ఆంజనేయ స్వామికి ఎదురుగా శివలింగానికి నంది ఎలా ఎదురుంటుందో అట్లా ఆంజనేయ స్వామికి దీని పేరేదో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఇట్లా ఎదురుగానే ఉంది. గుడి లోపల చూడండి, చాలా పెద్ద హాల్ లాగా చాలా విశాలంగా ఉంది. ఇది నంద్యాల జిల్లా దేవలాపురం అనే ఊర్లో ఉంటుంది ఈ గుడి. రోడ్డు దగ్గరే ఉంటుంది ఇది. నంద్యాల నుంచి వెలుగోడు వెళ్ళేటప్పుడు మధ్యలో దారిలో ఉంటుంది ఈ గుడి. అభయ ఆంజనేయ స్వామి గుడి, దేవలాపురం. ఇక్కడ ఏ కోరిక కోరినా ఖచ్చితంగా తీరుతుందంట.